ఇక విజయమ్మ చెంచలమ్మతో నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? నీ కోడలు జీవితాన్ని చిదిమేసే ముందు నీ కోడల్ని అందంగా రెడీ చేస్తే ఎలా ఉంటుందో అని చూసుకుందామని రమ్మన్నాను అని చెప్పి చెంచలమ్మతో అంటూ ఉంటే, ఇక చెంచలమ్మ మాత్రం ఒక్కసారిగా కోపం వచ్చి ఇక ఆపుతావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంతలో విజయమ్మ వాళ్ళ ఆయన మాత్రం, ఏంటి పిలిచిన వారు ఇక్కడికి వచ్చి 4 అక్షింతలు వేసి వెళ్ళాల్సింది పోయి ఇంకా ఇలా పైగా మాట్లాడడానికి కాస్త సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి ఇక చెంచలమ్మ వైపు చూస్తూ చాలా కోపంగా అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న చంటి అలాగే సింధూర ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సింధూర, మా అత్తమ్మని ఒక్క మాట అన్నా ఇంకొక మాటగా నోరు జారినా బాగుండదు చెప్తున్నా, ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి ఇక చాలా కోపంగా విజయమ్మ వాళ్ళ ఆయన వైపు చూస్తూ అంటూ ఉంటే, ఇక విజయమ్మకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక చంటి మాత్రం సింధూర వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇక రాత్రి సమయం కాగానే ఇక సింధూర అలా టెర్రస్పై ఏదో ఆలోచిస్తూ చూస్తూ ఉంటే, ఇక విజయమ్మ అలాగే వాళ్ళ ఆయన వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి ఇక సింధూర దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక విజయమ్మ వాళ్ళ ఆయన మాత్రం సింధూర యొక్క పీక పట్టబోతూ ఉంటే, ఇక సింధూర మాత్రం అత్తమ్మ అత్తమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇక వెనక్కి జరుగుతూ ఉంటుంది. ఇక వెనక్కి జరగగానే ఇక సింధూర మాత్రం ఒక్కసారిగా కింద పడిపోయినట్టుగా చూపిస్తూ ఉంటారు. చూద్దాం మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. మీకు కనుక మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.